హెచ్చంపాడు ఎంపీపీ గాయం సావిత్రి ఈరోజు చట్టసభల్లో మహిళా బిల్లును ప్రవేశపెట్టారు. అదేవిధంగా అంతకుముందు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ బిల్లుకు ఎప్పుడో మద్దతు తెలిపారు. దీనికి ఆయనకి మా మహిళలందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు మహిళా బిల్లుకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వారందరికీ కూడా మా మహిళా లోకం అంతా కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 33% రిజర్వేషన్కు ముందే స్థానిక సంస్థల్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో 50% రిజర్వేషన్ కల్పించి అనేక మంది మహిళల్ని ఎంపీపీలుగా, జడ్పీటీసీలుగా, సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా, జడ్పీ చైర్మన్లుగా, మున్సిపల్ చైర్మన్లుగా పదవుల్ని ఎంతోమందికి ఇప్పించారు. ఆయన విధంగా ఆయన ఇచ్చినటువంటి ఉద్యోగాల్లో కూడా సచివాలయ ఉద్యోగాల్లో కూడా 50% రిజర్వేషన్లు కల్పించి ఎక్కువ మంది మహిళలు ఉండేలాగా కూడా చూసుకున్నారు. అదేవిధంగా దిశ చట్టాన్ని తీసుకొచ్చి మహిళల పట్ల ఏ విధంగా రక్షణ కల్పించారో మనందరం చూసాము. మహిళలు అనుకుంటే ఏదైనా సాధించగలరు. దాదాపు అన్ని రంగాల్లో మహిళలు ముందుండి పనిచేస్తూ ఉన్నాము. ఈ చట్టసభల్లో తప్పిస్తే ఇది కూడా దాదాపు ఈ మహిళా బిల్లు ప్రవేశపెట్టి కూడా 21 సంవత్సరం అయింది. ఇప్పటికి ముందుకు వచ్చింది. దీన్ని ఎవరు కూడా ఆపే ప్రయత్నం చేయకుండా ఈ మహిళా బిల్లుకు అందరూ కూడా సహకరించాలని, అన్ని పార్టీలు కూడా సహకరించి ముందుకు తీసుకెళ్లాలని మా మహిళా లోకం అంతా కూడా కోరుకుంటా ఉంది. ఇంకందరికీ సపోర్ట్ చేయమని అడుగుతా ఉన్నాను. థ్యాంక్ యూ.